హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్ చేపల పులుసు అయితే చేస్తున్నానండి. కారసారంగా సూపర్‌గా ఉంటుందండి చేపల పులుసు. నేనైతే శంకర చేపలు 1 కిలో అయితే తీసుకున్నానండి. మా వారు వచ్చేసి సండే తీసుకొచ్చారు. తీసుకొచ్చేసి బాగా క్లీన్ చేసి కడిగిచ్చి ఇచ్చారండి. ఆ చేపల్ని 1 కిలో అయితే ఉంటాయి. అందులోని 4 చేపలు ఫ్రైకని తీసి పక్కన పెట్టానండి. తర్వాత మిగతాయన్ని పులుసు పెడదామని చెప్పేసి. ఇప్పుడొచ్చేసి చేపల పులుసుకి మసాలా పొడైతే రెడీ చేస్తున్నానండి. 1 స్పూన్ మెంతులు, అలాగే 1 స్పూన్ ఆవాలండి. ఇవి 2 బాగా వేయించుకునేసి మిక్సీ బౌల్‌లో పొడి చేసి పెట్టుకుందామండి. లాస్ట్‌లో అయితే వేసుకుందాము. ఇప్పుడైతే ఇంకో పాత్ర పెట్టుకునేసి అందులో నూనె వేసి, వెల్లుల్లిపాయలొచ్చేసి ఒక 20 వెల్లుల్లిపాయలుంటాయండి. అన్నీ పొక్కు తీసేసి బాగా నూనెలో వేసి వేయించుకుందాము. తర్వాత ఒక 4 పచ్చిమిరపకాయలండి. ఇవి కూడా బాగా వేయించుకునేసి, ఉల్లిపాయలొచ్చేసి సన్నలుగైనా తరగొచ్చు, లేకపోతే పొడవుగైనా తరగొచ్చు. చేపల కూరకొచ్చేసి ఒక 4 అయితే ఎక్కువగానే వేసుకోవాలండి. అప్పుడే మనకి గ్రేవీ అనేది వస్తుంది. ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే కరివేపాకు, అలాగే జీలకర్ర, ఆవాలు మిస్ అయిపోయిందండి. అందుకని నేను మళ్ళీ వేస్తున్నాను. తర్వాత కరివేపాకు కొంచెము, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను. ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేసుకుందామండి. ఉల్లిపాయలొచ్చేసి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకునేసి నేనైతే ఈ చేపల పులుసుకి కొంచెం ఒక టిఫిన్ బాక్స్‌కి వచ్చేలాగా చింతపండు నానబెట్టేసి పులుసైతే తీసి పక్కన పెట్టుకున్నానండి. టమాటాలొచ్చేసి ఒక 4 అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సన్నలుగా తరిగి పెట్టుకున్నానండి. మనకు ఆ సన్నలుగా తరిగిన టమాటాలు బాగా గుజ్జు గుజ్జుగా అయితేనే మనకి పులుసనేది గ్రేవీలాగా వస్తుందండి. మిక్సీకేసుకున్నా గాని బానే ఉంటుంది. నేనైతే అలాగే వేస్తున్నానండి. కొంచెంగా ఉప్పు వేసి బాగా మెత్తగా ఉడికేంత వరకి వేయించుకుందామండి. టమాటాలు ఒక 4 మట్టుకే వేసానని చెప్పాను గదా! ఇవి బాగా గుజ్జు గుజ్జుగా అయ్యేంత వరకి వేయించుకుందాము. మూత పెట్టి వేయించుకుందాము. ఉప్పు వేసామంటేనే మనకి బాగా మెత్తగా ఉడికిపోతాయండి. ఆ తర్వాతొచ్చేసి మనము మసాలా పొడులన్నీ వేసేసుకుందాము. ఒక 5-10 మినిట్స్ అలా ఉడికించుకుందామండి. ఇప్పుడొచ్చేసి మూత తీసేసి అందులో వచ్చేసి నేను చేపల పులుసుకొచ్చేసి 1 కిలో చేపలు కాబట్టి నేనైతే ఆహ్, కారంలో ఉండే స్పూన్ తోటి నేను 4 స్పూన్‌లయితే వేసుకుంటున్నానండి. పసుపు కొంచెము, 4 స్పూన్లు లేకపోతే 4:30 స్పూన్ అయితే వేసుకుంటున్నానండి. మీరొచ్చేసి మీ కారానికి తగ్గట్టుగా చా కారం వేసుకుంటే సరిపోతుంది. ఇది గూడా నేను కొంచెం బాగా ఫ్రై చేసుకునేసి తర్వాతొచ్చేసి చింతపండు పులుసయితే పోస్తున్నాను. చింతపండు పులుసు పోసిన తర్వాతొచ్చేసి ఆ నీళ్ళనేది మనకి సరిపోయేటట్టుగా నీళ్లు పోసుకునేసి అవి తెర్లేంత వరకి ఉండాలండి. తెర్లిన తర్వాత చేపలైతే వేసుకుందాము. ఇలా చేసుకున్నామంటే బాగా టేస్టీగా ఉంటుంది. ఇలా కూడా బాగుంటుంది. లేకపోతే చేపలన్నీ కలిపేసి అందులోనే కారం, పసుపు, ఉప్పు, టమాటాలు, చింతపండు ఇవన్నీ వేసి కలిపి పెట్టుకునేసి అలాగే స్టవ్ మీద పెట్టి చేస్తానండి. మా అమ్మ అయితే అలాగే చేస్తుంది. అన్నీ కలిపి పెట్టి అలాగే మూత పెట్టి ఉడికిస్తుందండి. ఇదొచ్చేసి ఈ మా అత్తగారు ఇలాగ చేస్తారండి. అలాగే మా అక్క కూడా ఇలాగే చేస్తారు ఈ పులుసు. చేపల పులుసొచ్చేసి ఇలా తాలింపు వేసి లాస్ట్‌లో చేపలైతే వేస్తారండి. ఇప్పుడొచ్చేసి చేపలన్నీ వేసాం గదా! పాత్ర వచ్చేసి 2 పక్కల పట్టుకునేసి అలా కలదిప్పుకుంటేనే బావుంటుందండి. గెంటి పెట్టి కలదిప్పామంటే చేప విరిగే అవకాశం ఉంది. అందువల్లొచ్చేసి నేను మధ్య మధ్యలో ఇలాగే తిప్పుతూ ఉంటానండి. మనకి చేపనేది విరగకుండా వస్తుందండి. ఒక 10 నిమిషాలకొకసారి ఇలా ఒక 20 మినిట్స్ అలా చేపల కూరొచ్చేసి బాగా ఉడకనిద్దామండి. గ్రేవీ వచ్చేలాగా. లాస్ట్‌లో వచ్చేసి కొంచెంగా మనం మెంతులు, ఆవాల పొడి ఉంది గదండీ! ఈ పొడి వేసి బాగా కలిపి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి కొత్తిమీర వేసుకున్నామంటే ఆంధ్ర స్టైల్ అండి. చేపల పులుసు కారసారంగా అయితే రెడీ అయిపోతుందండి. వేడి వేడి అన్నంలోకి సూపర్‌గా ఉంటుందండి. నాకైతే చాలా బాగా ఇష్టమండి. ఉదయం టిఫిన్‌లకు గూడా దోసకి, ఇడ్లీకి ఉంటుందని చెప్పేసి ఇలా రెడీ చేశానండి చేపల పులుసు. కొంచెం పులుసుగానే ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి.